ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు మనమందరం కలిసి దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందామండి. జీవం కలిగిన దేవా, గొప్ప రాజా, అయ్యా ఈ సమయమందు మీ పాదం దగ్గరికి వస్తున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామందు కూడి ఉన్నారో వారి మధ్యలో ఉన్నానని చెప్పి వాగ్దానం చేసిన నా తండ్రివి, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ సమయమందు ఎంతో బాధతో, వేదనతో తండ్రి, కుటుంబ పరిస్థితిని బట్టి రాజా, అనారోగ్యతను బట్టి రాజా, లేమిని బట్టి రాజా, కృంగి కృషించి తండ్రి, వేదనతో, బాధతో, సమాధానం లేకుండా ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు, మీరు గొప్ప దేవుడయ్యా, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నా ప్రభ. మీరు వాక్యంలో తండ్రి మాకు వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి. యోహాను సువార్త 14:27లో మీరు చెప్పిన రీతిగా సమాధానమును మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానమే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడం లేదు, మీ హృదయమును కలవరపడనీయకమని తండ్రి వాగ్దానం చేసిన మా తండ్రివి గనుక నా ప్రభ, కలవరముతోనూ, బాధతోనూ, వేదనతోనూ, కన్నీళ్లతో ఉన్న వారందరినీ ప్రభా అయ్యా మీ సన్నిధానంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఏదో ఒక విషయంలో తండ్రి బాధతో, వేదనతో, అవును తండ్రి, మేమందరం కన్నీళ్లతో ఉన్నామని మీకు బాగా తెలుసు నా తండ్రి. మా హృదయ వేదన ప్రభా, మా హృదయ రహస్యం ఎరిగిన తండ్రివై మీరు ఉన్నారు తండ్రి. సమాధానం లేకుండా నా ప్రభా, అవును తండ్రి, రేపటి దినం ఎలా గడుస్తుంది, ఈ నెల ఎలా గడుస్తుంది, మరి ఈ ఒక సంవత్సరం అంతా నేను ఎలా జీవించగలను, ఎట్టి రీతిగా నా ఒక ప్రతి సమస్య నుంచి నేను విడుదల పొందుకోగలను ప్రభా అని కన్నీరు కాస్తున్న ప్రతి వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నాము. ఈ అనారోగ్యత నుంచి నాకు విడుదల కలగదా, ఈ ఒక ఆర్థిక పరిస్థితి నుంచి నేను బయటికి రాలేనా అని వేదనతో ఉన్న వారందరినీ మీ హస్తానికి సమర్పిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మీరు కనికరగల దేవుడు నా ప్రభా, మీ వైపు తేరి చూసిన ముఖములు ప్రకాశించినాయి అన్నారు ప్రభా. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అన్నారు తండ్రి. అవును రాజా, ఎంతో కష్టపడి నేను పని చేసినా కూడా నాకు సరి అయిన జీతం లేదని బాధపడుతున్నారు నా తండ్రి. యేసయ్యా, ఈ సమయమందు మీ వైపు చూసి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యట్టి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన మీరు వినే దేవుడు తండ్రి. మీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముతున్నాము నా తండ్రి పరిశుద్రా. ఈ సమయమందు నా తండ్రి, వారికి వస్తున్న రాబడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. 5 రొట్టెలను 2 చేపలను మీరు దీవించి ఆశీర్వదించి 5,000 మందికి మీరు పంచిపెట్టిన తర్వాత 12 గంపలు మిగిలేటట్టు అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం చేసిన నా తండ్రివి కనుక నా ప్రభా. అవును తండ్రి, వారికి వచ్చిన రాబడిని మీ హస్తం ద్వారా మీరు ఆశీర్వదించండి నా తండ్రి. కొరత అనేది లేకుండా, కొదవ అనేది లేకుండా నా ప్రభా, నీ సమృద్ధైన దీవెనలు వారికి ఇచ్చి తండ్రి, వారి ఒక జీవితంలో వారికి మిగులుటకు మీరు సహాయం చేసి దీవించండి నా ప్రభా. అనారోగ్యంతో, వేదనతో పడకలో ఉండి కన్నీరు కారుస్తున్న వారిని ఇప్పుడే మీరు ముట్టండి, తాకండి. వారికి ఒక గొప్ప ధైర్యాన్ని మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రము. నేను నిన్ను స్వస్థపరిచి యెహోవా అన్నారు తండ్రి. మీరు పొంది ఉన్న గాయములు ఉన్న సంపూర్ణమైన ఆరోగ్యం వారు పొందుకున్నటకు సహాయం చేయండి. వారి పడకను మార్చివేయమని అడుగుతున్నాము. ఇప్పుడే వారిని మీరు అభిషేకించండి, ప్రతి అవయవను నూతన పరచండి నా తండ్రి. యేసయ్యా, మీ పాదం పట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి, కనికరించండి, కనికరించండి నా ప్రభా. నా యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రం నేను త్రోసివేయను నా ప్రభా. ఎన్నో బాధలతో, వేదనతో తండ్రి అయ్యా, ఈ శ్రమలు భరించలేక బాధపడుతున్న వారందరినీ కనికరించమని అడుగుతున్నాం ప్రభా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు తండ్రి. మీ యొద్దకున్న విశ్రాంతిని పొందుకునే రీతిగా ప్రతివారు ప్రభా, భారమును మోస్తున్న ప్రతివారు ప్రభా మీ యొద్దకు వచ్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యానికే వందనాలు, వందనాలు, వందనాలు నా ప్రభా. ఈ సమయమందు ప్రతి వారిని మీరు అభిషేకించండి తండ్రి. వారిలో గొప్ప విశ్వాసమునిచ్చి నా దేవుడు ఏ మాత్రం నన్ను విడిచిపెట్టరని తండ్రి, గొప్ప నమ్మకం కలిగి వారు నిన్ను స్తుతించి నా ప్రభా, నిన్ను ఆరాధించుటకు వారికి సహాయం చేయండి. మీ ఒక ప్రభ సంపూర్ణమైన సమాధానంతో వారి హృదయాలను మీరు నింపండి తండ్రి. యెషయా 26:3లో మీరు చెప్పిన రీతిగా నా ప్రభా, అవును రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ సిద్ధ మనసు గలవారుగా నా తండ్రి, అయ్యా నిన్ను ఆనుకున్న వారందరినీ నా రాజా, మీ సంపూర్ణమైన సమాధానంతో నింపే దేవుడు ప్రభా. మీరు నింపి వారిని కాపాడే తండ్రివని చెప్పిన రీతిగా రాజా, ఇప్పుడే నీ సమాధానం వారి హృదయమును ఏలనుగా కానీ ప్రార్థిస్తున్నాము. మీ ఒక సమాధానంతో వారి హృదయాలను నింపమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రము, స్తోత్రము నా ప్రభా. అవును రాజా, సమాధానం కలిగిన వారుగా ఈ లోకములో నీ కొరకు ప్రభా అనేకమైన గొప్ప కార్యాలు చేయుటకు ప్రతి వారిని మీరు ముద్రించి బలపరిచి కాచి కాపాడి మహిమ పొందుకోమని ఈ సమయమందు మందని మీ ఆస్థానికి సమర్పిస్తూ, నన్ను మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ, అతి త్వరలో రానివ్వని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.